फ़ोन चेक कर रहा हूँ, जी बाइक पे भी चेक कर रहा हूँ, जी उसके जेब पे भी चेक कर रहा हूँ। कुछ चाट मिले तो उनको भेज रहा हूँ स्टेशन को, उसमें गांजा कोई बीड़ और स्टफ। So I would like to clarify the issue in this regard. In few cases of grave and sensational crime, when the accused is likely to run away, police checks all the items found at the scene of crime or available with one of the offenders who is caught. At that time, we do not know who are the gang members, who are the accomplices, and that is why from the scene of offense, whatever item is found, it is examined immediately. And that is why when the police officer reaches a scene of crime, it is his first responsibility not only to examine all the persons who are present there, examination of the witnesses, but also examination of all the items, every piece of evidences which are there has to be examined. Sometimes it so happened that notorious rowdy sheeters, ex-convicts, dangerous criminals, gang members, narco dealers, drug offenders, counterfeit currency offenders, murder accused, and other sensational criminals, they have their partners who are not arrested. So, in order to reach to those absconding criminals, police has to examine whatever is found from the possession of these criminals. As far as privacy matter is concerned, citizens, common law-abiding citizens, privacy is most important and most sacred. No police officer anywhere in the country has any intention of intruding into that. So there is no question of that. But as far as rowdies, murderers, criminals are concerned, if we find anything in possession, we have to check what is that. It is our prime responsibility. ఏదైతే స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛని మీరు ఎవరు కూడా ఉల్లంఘించే అధికారం లేదు. ఎప్పుడైతే మనకి రాజ్యాంగంలో కొన్ని హక్కులు కల్పించారో ఆ హక్కుల్ని ఉల్లంఘించాలంటే దానికి ఒక చట్టం అయి ఉండాలి. దెర్ హ్యాస్ టు బి ఎ ప్రొసీజర్. నిబంధనలు ఉండాలి. నిబంధనలు ఉంటేనే మీరు ఫోన్లు చెక్ చేయొచ్చు. వాట్సాప్ ఫోన్ వచ్చి ఎవరైనా చెక్ చేయాలనుకుంటే, పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా చెక్ చేయాలనుకుంటే అది రాజ్యాంగంకు విరుద్ధం. కానీ నాపైన వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందనుకోండి, వాళ్ళు అలా చేయాలనుకున్నప్పుడు దానికి దే హ్యావ్ టు ఫాలో సర్టన్ రూల్స్. నేను ఏదో వెహికల్ మీద రోడ్డు మీద వెళ్తుంటే నన్ను ఆపేసి నన్ను ఫ్రిస్క్ చేసి నన్ను చేయడం తప్పండి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్రిస్క్ చేసే అధికారం వాళ్ళకు ఉంది అంటున్నారు. ఏంటంటే రాత్రి 12ంటికి నాకాబందీ పెట్టవచ్చు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీరు ఫ్రిస్క్ చేయొచ్చు. కానీ ఫ్రిస్కింగ్ ఇస్ డిఫరెంట్, చెకింగ్ యువర్ ఫోన్ ఇస్ డిఫరెంట్. ఫ్రిస్కింగ్ చేసినట్టయితే అది మీ యొక్క స్వేచ్ఛను ఉల్లంఘించినట్టు కాదు. మీ వాహనాన్ని ఆపి మీ వాహనాన్ని సెర్చ్ చేసినప్పుడు అది మీ స్వేచ్ఛను ఉల్లంఘించినట్టు కాదు. ఎందుకంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ మీ ఫోన్లో అంటే ఇప్పుడు ఫోన్ ఈజ్ నథింగ్ బట్ ఫోన్ ఈజ్ యువర్ షాడో. ఫోన్లో మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉండొచ్చు, మీకు ఎన్నో మీ బిజినెస్ డీటెయిల్స్ ఉండొచ్చు. సపోజు మీరు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంట్లో వాళ్ళు ఏదో డబ్బులు ఉన్నాయనుకుందాం, నల్లధనమే ఉందనుకుందాం, XYZ ఇంట్లో నల్లధనం ఉందనుకున్నాం. మీరు వాళ్ళ ఇంటికి చొచ్చుకెళ్ళలేరు కదా. మీ ఇంట్లో నల్లధనం ఉంది వచ్చి సెర్చ్ చేస్తానంటే కుదరదు కదా. దానికి సర్చ్ వారెంట్ ఉండాలి కదా. సర్చ్ వారెంట్ ఉండాలి, పర్మిషన్ ఉండాలి, ఆర్డర్ ఉండాలి. అంటే నిబంధనలు ఉంటేనే మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేసే అధికారం ఉన్నప్పుడు మీరు అలా ఎలా ఫోన్లు చెక్ చేస్తారు? చెక్ చేయడానికి లేదు. మీకు ఒక నోటిఫికేషన్ ఇష్యూ అయింది. సపోజ్ మీకు ఒక నోటిఫికేషన్ కానీ ఒక ఆర్డర్ కానీ ఒక రూల్ కానీ జారీ చేయండి, మేము పలానా చోట పలానా టైంలో ఫోన్లు ఫ్రిస్క్ చేస్తామని. ఇమీడియట్గా ఆర్డర్నో నోటిఫికేషన్ రూల్లో తీసుకొని ఎవరో హైకోర్టుకి వెళ్తారు. వెళ్ళి నెక్స్ట్ డే ఇట్ విల్ బి క్వాష్డ్ బికాజ్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్.
ఇలా బ్లాంకెట్ ఆర్డర్ మేము చేస్తున్నాం అనడం మాత్రం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకోటి నేను అంటే నేను కూడా ఎన్డీపీఎస్ కేసులు చేశాను కాబట్టి నేను చెప్తున్నాను, మీరు గాంజా అనే పదము మీ వాట్సాప్లో ఉన్నంత మాత్రాన మీరు దోషి అవరు. గాంజా మీరు కన్జ్యూమ్ చేస్తే అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు గాంజా అనే టర్మ్ కోసము పలానా టర్మ్స్ కోసం మేము వెళ్తున్నామంటే దట్ ఈస్ నాట్ ఫేర్. నిజంగానే ఇఫ్ యూ వాంట్ టు గెట్ టు ద బాటమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్, నేను చేశాను కాబట్టి మీరు ఎప్పుడైతే ఎవరైనా పెడ్లర్ని కానీ అంటే ఎవరైతే ఇలాంటి కాంట్రాబ్యాండ్ సబ్స్టెన్స్ని అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఆయన ఫోన్ సీజ్ చేసే అధికారం ఉంది. ఎప్పుడు మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఫోన్ సీజ్ చేసి ఫోన్ని మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో డిపాజిట్ చేయాలి. ఆ ఫోన్లో అయిన వాట్సాప్ హిస్టరీ చెక్ చేసినప్పుడు పలానా ఎక్స్, పలానా వై, పలానా జెడ్ దగ్గర ఈయనకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి వాట్సాప్లో, వీళ్ళ త్రూ ఈయన కొనుగోలు జరుగుతుంది, సప్లై జరుగుతుందంటే అప్పుడు మీకు అలాంటి యొక్క అనుమానం ఉంటే మీరు చట్టపరంగా ఆయనని వెళ్ళి ఆయన ఫోన్ని చెక్ చేయొచ్చు. కానీ మీరు ర్యాండమ్గా ఇప్పుడు ఖైరతాబాద్ చౌరస్తాలను, సైఫాబాద్ చౌరస్తాలను నాకాబందీ వేసేసి ఫోన్ తీసుకోండి అంటే దిస్ డస్ నాట్ వర్క్ ఇన్ అ డెమోక్రసీ.